ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రెండు రాష్ట్రాలకు మేలు చేకూర్చే జాతీయ రహదారులు, జనవనరులు, రైల్వే లైన్లపై చర్చించారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వక భేటీలో పలు అంశాలపై ఇద్దరు చర్చలు జరిపారు. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్కు, అక్కడి నుంచి పులిచింతల నాగార్జున సాగర్కు గోదావరి జలాలు తరలింపు భవిష్యత్తులో కీలకమని చర్చించారు. పట్టిసీమ నుంచి పులిచింతల లింకుతో శ్రీశైలం నీళ్లు రాయలసీమ సాగునీటి కష్టాలు తీరుతాయని, దాంతో తెలంగాణకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. సత్తుపల్లి టు కోవూరు రైల్వే లైన్, పెనుపల్లి టు కొండపల్లి రైల్వే లైన్ పనులు పూర్తయితే ఇరు రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని మంత్రి తుమ్మల సూచించారు. రైల్వే లైన్తో బొగ్గు రవాణా, పుణ్యక్షేత్రాలు సందర్శించే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కొత్తగూడెం టు పెనుపల్లి రైల్వే లైన్ పూర్తయిందని, ఏపీలో రైల్వేపై దృష్టి పెట్టాలని మంత్రి తుమ్మల సూచించారు. ఇరు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా విడిపోయినా అభివృద్ధితో కలిసి సాగాలని సీఎం చంద్రబాబు, మంత్రి తుమ్మల చర్చలు జరిపారు. జల వివాదాలు లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో సాగేందుకు చంద్రబాబు అనుభవం ఎంతో దోహదం చేస్తుందని తుమ్మల అభిప్రాయపడ్డారు. భద్రాచలం 5 గ్రామాల విలీనం ఆవశ్యకతపై చంద్రబాబుకు వివరించారు మంత్రి తుమ్మల. తెలుగు రాష్ట్రాలు తలెత్తుకుని ఉండేలా అభివృద్ధి చెందాలని చంద్రబాబుతో ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల. సీఎం చంద్రబాబుతో భేటీ ఎంతో ఆప్యాయతగా సాగిందని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.